ఆడవాళ్లు చేయకూడని పనులు. మీ భర్త పిల్లలు మంగళవారము నాడు క్షవరము గడ్డము గీసుకోవడము చేయనీయవద్దు. ఈ ప్రక్రియ దరిద్రాన్ని సంభవింపచేయును. మంచి పనులను శుక్ల పక్షము నందే అంటే అమావాస్య నుండి పౌర్ణమి వరకే చేయవలెను. మీరు మీ పిల్లలు దిండు పైన కూర్చోవద్దు. స్త్రీలు రాత్రి సమయమున గాజులు కమ్మలు తీయరాదు. దుఃఖము విచారణ చేయ వచ్చిన వారిని ఆహ్వానించకూడదు. అలాగే వారు పోయేటప్పుడు వెళ్ళి వస్తానని చెప్పకూడదు. ఈ మధ్య కాలంలో దుఃఖము విచారించ వచ్చిన వారిని రండి రండి అంటూ సాదరముగా ఆహ్వానించి స్థలము ఇచ్చి కూర్చోపెట్టి కాపీలు ఇచ్చి చాలా అతిథి మర్యాదలు చేస్తారు. అపరోక్షముగా మనము అశుభములను కోరుకోవడానికి ఇది నాంది అవుతుంది. కొత్త వస్త్రములను ధరించే ముందు దానికి కొంత పసుపు ఏదైనా ఒక మూల రాయాలి. పసుపు క్రిమినాశిని. ఒకరు ధరించిన పూలను మరొకరు పెట్టుకోకూడదు. నలుపు రంగు వస్తువులు బట్టలు ధరించకండి. ఈ మధ్య కాలంలో సువాసిని స్త్రీలు కూడా నలుపు రంగు వస్తువులు ధరించడం ఎక్కువైపోయింది. ఉప్పు మిరప చింతపండు వీటిని ఎవరికి ఇచ్చినా చేతితో ఇవ్వకూడదు. కింద పెట్టండి, వాళ్లే తీసుకుంటారు. ప్రతిరోజు భోజనమునకు ముందు కాకికి అన్నము పెట్టండి. ఇది పితృదేవతలకు ప్రీతి. కాకికి మనము భోజనము చేయుటకు ముందు, కుక్కకు మనము తిన్న తర్వాత పెట్టాలి. అయితే కుక్కలను ఎల్లప్పుడూ కన్న సంతానానికంటే ఎక్కువగా లాలిస్తూ దాని నోటికి ఆకులోంచి అందిస్తూ భోజనము చేయడము ఎక్కువైపోయింది. టెంకాయ చిప్ప తాంబూలం ఇచ్చేటప్పుడు 3 కండ్లు ఉండే భాగము మీరు ఉంచుకొని మిగతా భాగము ఇతరులకు ఇవ్వవలెను. స్త్రీలు ఎప్పుడు జుట్టు విరపోసుకొని ఉండకూడదు. ఇది జ్యేష్ఠాదేవి స్వరూపము. ఇంటిలో మంగళము జరుగుటకు విఘ్న కారణమవుతుంది. శుక్రవారము నాడు గాని, జీతము రాగానే గాని ఆ డబ్బుతో మొట్టమొదటిసారి ఉప్పు కొనండి. ఈ చర్యపై డబ్బులు చేరటానికి అవకాశము ఎక్కువ. కాలిపై కాలు వేసుకొని కూర్చోవడము, కాళ్లాడిస్తూ కూర్చోవడం, ఒంటి కాలితో నిలవడం, స్థిరముగా నిలవక ఉగుతుండడం లాంటి పనులు చేయకూడదు. ఇందువల్ల ఒకటి దారిద్ర హేతువు, మరియొకటి ఆ ప్రదేశములు బలహీనమై త్వరగా విరుగుటకు అవకాశములు ఎక్కువ. ఎల్లప్పుడూ ఇచ్చి పుచ్చుకోవడానికి కుడి చేతిని అలవాటు చేయాలి, ఎడమ చేతిని ఉపయోగించకూడదు. సుమంగళి స్త్రీలు రాత్రి వేళలందు అలిగి, ఆహారము తినకుండా నిద్రించకూడదు. స్త్రీలు బహిష్టు సమయమందు పూలు తలలో పెట్టుకోరాదు. పూలు వాకిట్లో అమ్మడానికి వస్తే నాకు వద్దు అని చెప్పురాదు, రేపు తీసుకుంటాను అని అనవలెను. ఎప్పుడు మన నోటి నుండి పీడ, దరిద్రం, శని పీనుగా, కష్టము అనే పదములను ఎప్పుడూ ఉపయోగించకూడదు. ఇంటిలో దుమ్ము ధూళి, సాలెగూడు కట్టడం లాంటివి దారిద్ర హేతువులు. 10 రోజులకు ఒకమారు మంగళ శుక్రవారములు కాకుండా దులిపి శుభ్రము చేయవలెను. శ్రాద్ధ దినమందు ఇంటి ముందు ముగ్గు శ్రాద్ధము అయ్యే వరకు వేయకూడదు. శ్రాద్ధానంతరము ముగ్గు వేసి తర్వాత ఇంటిలోని వారు భోజనము చేయవలెను.